దేవునికి మహిమ కలుగును గాక. మనము యెహోవాయందు భయభక్తులు ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటో మనం చెప్పుకుంటున్నాం కదా. మరి చెప్పుకున్నాం సామెతలు 21:20లో విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. అయితే ఎవరి ఇంట్లో ఉంటుంది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనకు తెలుసు. సామెతలు 9:10లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునికి మూలము. అంటే ఈ యెహోవాయందు భయము భక్తి గల వారి ఇంట్లో వారి యొద్ద ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. జ్ఞానం గల వారి ఇంట్లో ఏముంటుంది? విలువ గల ధనమును నూనెయు ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. అయితే 2వ రాజులు 4:1-7 దాకా మనం చూసినట్లయితే ఒక దగ్గర ఒక విధవరాలుంది. ఆయన తన భర్త చనిపోయినాడు. ఆమె భర్త యెహోవాయందు అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అని ఎవరికి చెప్తుందంటే ఎలీషాకు ఆమె దైవజనునికి చెప్తుంది అన్నట్టు ఆ విధవరాలు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి ఏంటిది అంటే తన కుమారులను దాసులుగా తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారు అని ఎలీషాకు ఆమె తెలియజేస్తుంది అన్నట్టు. ఎలీషా, నా వలన నీకేం కావాలి, ఏ సహాయం కావాలి అని అంటే అని అడిగితే ఆమె ఏం చెప్తుంది అని అంటే అడగగానే నీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది, నా ఇంటిలో ఒక కుండ మాత్రమే, నూనె కుండ ఉంది అని చెప్తుంది. అంటే నూనె కుండ అంటే ఆమె యొక్క ఘటము, ఆమె ఎప్పుడు ప్రార్థన పర్రాలన్నట్టు, ఆమె పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి కుండ ఆత్మీయంగా తీసుకుంటే. అయితే ఆ నూనె కుండను అయితే ఆయన ఏం చెప్పిండు, దాసుడు సేవకుడు ఏం చెప్పింటే, దైవదాసుడు ఏది చెప్తే ఆమె దానికి లోబడి ఏం చేసింది అని అంటే ఇరుగు పొరుగు కుండలన్నీ వట్టి కుండలు అంటే అవి నూనెతో నిండినవి కావు, ప్రార్థన లేనివి, మరి వాక్యము తెలియని కుండలు. వాటినంటిని తీసుకొచ్చి నువ్వును నీ పిల్లలను గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి అంటే వాటిని నింపమన్నాడు. వాటిని నింపుతున్న కొద్దీ నూనె అయిపోతనే లేదా. ఎన్ని కుండలు తీసుకొచ్చి నింపినా అన్నీ అయిపోయేదాకా నింపిన తర్వాత దైవజనునికి లోబడి నింపిన తర్వాత ఆ కుండలు అయిపోయినాయని దైవజనుడికి చెప్పగానే ఆ దైవజనుడు సరే అని చూసినప్పుడు ఆ నూనె ఆగిపోతుంది. అప్పుడు 7వ వచనంలో ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అయితే ఆ విధంగా ఏంటిది అని అంటే ఆ విధంగా నూనె నిండి ఆ ధనం వచ్చింది. అర్థమవుతుందా? అదే